హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆల్రెడీ ఇరాన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ యుద్ధం సద్దుమణిగింది. శాంతి ఒప్పందం కుదిరిపోయింది. ఇంకా నో ప్రాబ్లం. హర్మూజ్ జలసంధిలో ఆల్రెడీ నౌకలన్నింటికీ కూడా మీరు ఇంజిన్ స్టార్ట్ చేయండి అని ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో వెల్లడించారో అప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ హ్యాపీగా ఫీల్ అయ్యాయి. కానీ యాక్చువల్గా హర్మూజ్ జలసంధి ఓపెన్ చేస్తే వెంటనే మిగతా కంట్రీస్లో ఆయిల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయా? ఎప్పటి నుంచి తీరుతాయి? ఎన్నాళ్ళు పడుతుంది? ఎస్, అదొకసారి చూద్దాం. హర్మూజ్ జలసంధి 167 కిలోమీటర్ల పొడవు, 39 కిలోమీటర్ల వెడల్పుతో ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగి ఉన్న ఇరుకైన ప్రాంతం. అంత చిన్న ప్రాంతాన్ని ఇరాన్ మూసివేస్తే చమురు ధరలు ఆకాశాన్ని అంటి ఆసియా నుంచి ఐరోపా వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అల్లాడిపోయాయి. ఎట్టకేలకు యుఎస్, ఇరాన్ శాంతికి అంగీకరించిన నేపథ్యంలో ఇక చమురు ధరలు తగ్గే పరిస్థితి నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేస్తుంది అనుకోవడం పొర్రపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసా? ఒప్పందం అమల్లోకి వచ్చి హర్మూజ్ జలసంధి తెరవడం వల్ల విస్తృతమైన ఎఫెక్ట్స్ అయితే ఉంటాయనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. కానీ పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి అంటే నార్మల్ సిచ్యువేషన్కి రావడానికి వచ్చే ఏడాది వరకు సమయం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధిలో అనేక చమురు వాణిజ్య నౌకలు చిక్కుకుపోయాయి. హర్మూజ్ జలసంధి తెరుచుకుని మైన్ల తొలగింపు కార్యకలాపాలు పూర్తయిన తర్వాత పర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన వందలాది చమురు, గ్యాస్, ఇంధనోత్పత్తుల ట్యాంకర్స్ ఆసియా ఓడరేవులకు తమ జర్నీని అయితే మొదలుపెట్టేశాయి. తద్వారా సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాల నుంచి యుద్ధం వల్ల దెబ్బతిన్న సరఫరా గొలుసును, ఆ లింకును పునరుద్ధరించే ప్రక్రియ అయితే వేగవంతం అవుతుంది. ఓకే, ఇంతవరకు ఓకే. గల్ఫ్ దేశాల నుంచి చమురులో పెద్ద భాగం ఆసియా మార్కెట్లకే వస్తుంది. అలాగే ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి కీలక ఎగుమతిదారుల నుంచి ఎరువుల సరఫరా తిరిగి ప్రారంభమవుతుంది. ఆహార ప్యాకేజింగ్లో ఉపయోగించే ప్లాస్టిక్ ర్యాప్ తయారీకి కీలకమైన నాస్టా అండ్ వంట గ్యాస్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. అయితే 100 రోజులకు పైగా సాగిన యుద్ధం వల్ల కలిగిన ఆర్థిక నష్టాలు, టెక్నికల్ ఇష్యూస్ ఇప్పట్లో పరిష్కారం కావంటున్నారు. ఫుడ్ మెకెన్జీ ఇంధన కన్సల్టెన్సీ ఆసియా పసిఫిక్ వైస్ చైర్మన్ జోషువా న్యూయార్క్ టైమ్స్కు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. గ్యాస్ మార్కెట్లలో మార్చిలో చూసిన $100 చమురు ధర పూర్తి ప్రభావం అప్పటి నుంచి 6 నెలల తర్వాతే పూర్తిగా తెలుస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఎల్ఎన్జీ ధరల పెరుగుదల ప్రభావం కూడా 3 నుంచి 6 నెలల తర్వాతే మార్కెట్లపై ఉంటుందని వివరించారు. హర్మూజ్ జలసంధిలో సముద్ర రవాణా యుద్ధానికి ముందు నాటి స్థాయికి రావడానికి దాదాపు నెలల సమయం కూడా పట్టవచ్చని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో అనేక పశ్చిమాసియా దేశాలు సహా గల్ఫ్ దేశాల్లో చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు దాడుల్లో దెబ్బతిన్నాయి మనకు తెలుసు. కాబట్టి అవి తిరిగి పూర్తి స్థాయిలో పనిచేయడానికి చాలా వరకు టైం పడుతుంది. అందువల్ల ఇంధనం, ఎరువుల రవాణా యుద్ధం ముందున్న స్థాయికి చేరడానికి 6 నెలల పైబడే సమయం పడుతుందని కూడా వివరిస్తూ ఉన్నారు. సో ఈ రకంగా వెంటనే ఎఫెక్ట్ పడుతుందంటే ఖచ్చితంగా పడదు అని మాత్రం చెబుతూ ఉన్నారు. సో ఈ లెవెల్లో చూస్తే మధ్యప్రాచ్యంలో మళ్ళీ కొత్తగా ఘర్షణలు మొదలైతే పరిస్థితి మాత్రం మళ్ళీ మొదటికే వస్తుందని నిపుణులు ఈ సందర్భంలో మరోసారి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.